వివాహం. యశ్వంత్ గారు, ఆర్తి గారు, ఎందుకు మది నమ్మదే ఇది ముందున్నది నిజమంతా నిజమే అంద సంగతి అవునా అంటున్నది ననిలా విడిచి ఏ లోకంలో ఉంది మొదలైన సంతోషము నువ్వేనాడు తెలుసునంది మనసు ఎలాగో ఏమో అవునా అంటున్నది ననిలా విడిచి ఏ లోకంలో ఉంది మొదలైన సంతోషము కలలైన రాని కనువింటి దారి వెలిగించు కాంతి నీకున్నది
థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. మీరు పంపిన మెసేజ్ చూడగానే నిజంగా నేను చాలా భయపడ్డాను. మళ్ళీ నేను ఏదైనా తప్పు చేశానేమో అది మాట్లాడడానికే యశ్వంత్ గారు నన్ను ఒంటరిగా రమ్మనుంటారు అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక కానీ ఇది అసలు మీరు కానే కాదు, అస్సలు కాదు. మీకు ఖచ్చితంగా ప్రదీపే ఈ ఐడియా ఇచ్చుంటాడు. లేదే. అయితే పంకజ్ బావ గారు ఇచ్చారా? అస్సలు కాదు. ఆర్తి గారు, మీరు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అయినా నా బుర్రలో కూడా కొన్ని మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. బహుశా మీకు తెలియదు అనుకుంటా. మీకు నేను చెప్తాను. నాకు తెలుగు సినిమాలు చూడటం బాగా అలవాటు. సో వాటిలోంచి ఒక ఐడియా తీసుకొని ఇంప్లిమెంట్ చేశాను. ఇంతకీ మీకు సర్ప్రైజ్ నచ్చిందా? చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అంత తొందరగా థ్యాంక్స్ చెప్పకండి ఆర్తి గారు. ఎందుకంటే మీకోసం ఇంకా బోల్డ్ అన్ని సర్ప్రైజెస్ వెయిట్ చేస్తున్నాయి. మష్రూమ్ పిజ్జా? అవును ఆర్తి గారు, మీ ఫేవరెట్ మష్రూమ్ పిజ్జా. అయినా మీకెలా తెలుసు నాకు మష్రూమ్ పిజ్జా అంటే ఇష్టమని? మ్యాజిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్ యశ్వంత్ గారు. ఐ జస్ట్ డోంట్ బిలీవ్ దిస్. ఇదంతా మీరు చేశారా? అంటే నా ఫేవరెట్ మష్రూమ్ పిజ్జా, అలాగే ఈ స్మైలీ. దీన్ని చూడగానే నేను ఎంత స్ట్రెస్ లో ఉన్నా కూడా నా మొహంలో నవ్వొచ్చేస్తుంది. అలాగే ఈ హార్ట్ షేప్ బెలూన్స్. యశ్వంత్ గారు, అసలు మీకెలా తెలుసు నాకు ఇవన్నీ చాలా ఇష్టమని? చెప్పండి యశ్వంత్ గారు, ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? ఆర్తి గారు, తెలుగు సినిమాలండి, తెలుగు సినిమాలు. ఇప్పుడే చెప్పానుగా. లేదు, ఇది మీ ఐడియా కానే కాదు. మీకు నిజంగా ఎవరో చెప్పుండుంటారు నా ఇష్టాల గురించి. చెప్పండి యశ్వంత్ గారు, లేదంటే నా మీద ఒట్టే. పడేసరిగా ప్రాబ్లంలో ఒట్టు పెట్టి. చూడండి ఆర్తి గారు, ఈ సర్ప్రైజ్ ఐడియా అయితే నాదే. కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఈ ఐడియాస్ అన్నీ నాకు నా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. ఫ్రెండా? ఎవరండి ఆ ఫ్రెండు? మీకు తెలియదులేండి. నేను అతన్ని 3 సార్లే కలిశాను. హైదరాబాద్లో ఒకసారి, లలిత్పూర్ హాస్పిటల్లో ఒకసారి, అలాగే మీ తర్వాత ప్రశ్న ఏంటో కూడా తెలుసు. ఆ ఫ్రెండ్ పేరేంటి అనేగా. సో ఈ ప్రశ్న మీరు అడక్క ముందే నేనే మీకు చెప్పేస్తాను. ఆ ఫ్రెండ్ పేరు నాకు తెలియదు. అవును ఆర్తి గారు, నేను ఇంతవరకు అతని పేరు ఎప్పుడు అడగలేదు. అలాగే అతను నాకెప్పుడు చెప్పలేదు అతని పేరేంటో. అయినా ఆర్తి గారు, అతని పేరుదే ఉంది. కానీ ముందు నాకు చెప్పండి, మీకు ఈ సర్ప్రైజెస్ అన్నీ నచ్చాయా లేదా? అవును, నిజంగా చాలా నచ్చాయి. అలాగే ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అంటే ఏంటి అంటే, మీ ఫేవరెట్ డిజర్ట్. అయితే చెప్పండి, నా ఫేవరెట్ డెజర్ట్ ఏంటి? వేడి వేడి జిలేబీ, అది కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తో పాటు. మీరు మీ ఫేవరెట్ పిజ్జా తినండి, నేను మీకోసం మీ ఫేవరెట్ డిజర్ట్ తీసుకొస్తాను. మ్యాజిక్.
భగవంతుడా, అసలు ఏం జరుగుతోంది? కొంపతీసి యశ్వంత్ గారి ఫ్రెండ్ ప్రశాంత్ అయితే కాదు కదా? లేదు, అలా జరిగే అవకాశమే లేదు. కానీ నా ఇష్టాలన్నీ యశ్వంత్ గారికి ఎలా తెలుస్తాయి? అవి కేవలం ప్రశాంత్కే తెలుసు. మమ్మీ, స్పోర్ట్స్ డే వీక్లీ ఒకేసారి ఎందుకు ఉంటుంది? ప్రతిరోజు ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆటలతో పాటు చదువుకోవడం కూడా చాలా అవసరం పల్లవి. అదైతే నిజమే. మమ్మీ, ప్రదీప్ బాబాయ్ ప్రణతి పిన్ని హనీమూన్కి వెళ్తున్నారు కదా మమ్మీ? ఇది మీకెవరు చెప్పారు? మాయా బామ్మ చెప్పారు. మమ్మీ, హనీమూన్ అంటే ఏంటి? చెప్పు మమ్మీ, హనీమూన్ అంటే ఏంటి? నాన్న నేను చెప్తాను మీకు. యాక్చువల్లీ హనీమూన్ అంటే అర్థం ఏంటంటే బయట తిరగడానికి వెళ్ళడం. హస్బెండ్ అండ్ వైఫ్ బయట తిరగడానికి వెళ్తే దాన్ని హనీమూన్ అంటారు. అలాంటప్పుడు మమ్మీ నువ్వు ఎప్పుడు వెళ్తారు డాడీ? నాన్న, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మీ స్కూల్ అయిపోగానే నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. అలాగే లేక్ సైడ్ జలవిహార్కి తీసుకెళ్తాను. అక్కడ మనందరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం. ప్రామిస్ డాడీ? ప్రామిస్. అంశు, పావని, పల్లవి తొందరగా రండి, స్కూల్కి లేట్ అవుతుంది. వెళ్ళండి త్వరగా. ఇదిగో నీ బ్యాగ్. బాయ్ డాడీ. బాయ్ బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. యశ్వంత్ గారు, ఆ హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ప్లీజ్. అయ్యో, నేను చెప్పేది ఏంటంటే ఆ పిల్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టమని. ఈ పిల్లలు నన్ను పిచ్చిదాన్ని చేసేలా ఉన్నారు. ఒక్క నిమిషం. అయ్యో, నేను మర్చిపోయాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీరు రెడీ అవ్వండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. లేదు యశ్వంత్ గారు, నేను వెళ్ళిపోతాను. ఆర్ యు షూర్? ఒక్కరు వెళ్ళగలరా? అవును, డోంట్ వరీ. సరే అయితే మీటింగ్ అయిపోగానే నేను అక్కడికి వస్తాను. అక్కడి నుంచి మన ఇద్దరం పిల్లల్ని పికప్ చేసుకుందాం. సరే. అయితే మా చిన్న చెల్లెలు మరిది కలిసి స్వీడన్ వెళ్తున్నారనమాట. అక్కడ సంవత్సరం పొడుగుతా మంచు పడుతూనే ఉంటుందని విన్నాను. ప్రదీప్కి పాపం ఇక్కడ చలి అస్సలు పడదు. స్వీడన్కి వెళ్ళాక ఏం చేస్తాడో చూడాలి. ప్రణతి, మా ప్రదీప్కి కాస్త చలి తగలకుండా చూసుకో. అక్క, ఏంటక్క నువ్వు? అయ్యో, నా ఉద్దేశం ఏంటంటే నీతో పాటు కుంకుమ పువ్వు కూడా తీసుకువెళ్ళు. రోజు పాలల్లో కొంచెం కొంచెం వేసి ఇచ్చావంటే ఆ తర్వాత చలే ఉండదు. ఓ, బాగుంది. తోటకోడళ్ళు ఇద్దరు మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. నాకు కూడా చెప్పండి, ఏం గాసిప్ నడుస్తోంది ఇద్దరి మధ్య? ప్రణతికి టిప్స్ ఇస్తున్నాను. హనీమూన్కి వెళ్తుంది కదా, అందుకు. ఆర్తి, నువ్వు రావటం మంచి పనైంది. నీ ఎక్స్పీరియన్స్ కూడా కొత్తవే కదా. సో నువ్వు కూడా ఏవైనా సలహాలు ఇవ్వచ్చు కదా. పైగా ఈ మధ్య మా మరిది గారు కూడా రొమాంటిక్ మూడ్లోనే ఉంటున్నారు. ప్రతిరోజు కొత్త కొత్త సర్ప్రైజెస్ ఇస్తున్నారు. అందుకు ఏమేం చేయాలో మా చెల్లికి కూడా చెప్పొచ్చు కదా పాపం. ఓ, అంటే ఇప్పుడు మీరు నన్ను ఆట పట్టిస్తున్నారన్నమాట. అన్నట్టు మేము కూడా ఒకటి చూసాం. ఆ రోజు పంకజ్ బాబు గారు భలే రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఎంత మై మర్చిపోయి మీతో డాన్స్ చేస్తున్నారు ఆయన. ఏం ప్రణతి, రైట్?
అయ్యో అదేంటంటే వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళని చూసి పాత రోజులు గుర్తొచ్చినట్టున్నాయి ఆయనకి. ఆ భగవంతుడి దయ వల్ల ఈ ఇంట్లో అందరం కోడళ్ళు ఇలాగే ఎప్పుడూ కలిసి ఉండాలి. అలాగే మన భర్తలు ఎప్పటికీ మనల్ని ఇంతే ప్రేమగా చూసుకోవాలి. మన జీవితాలు ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలి. అన్నట్టు అక్క, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను తనని కలిసొస్తాను. అంతవరకు మీరిద్దరూ మీ ముచ్చట్లు కంటిన్యూ చేస్తూనే ఉండండి. సరే ఆర్తి. శోభ, ఈరోజు ఆర్తితో తప్పకుండా మాట్లాడతావుగా నువ్వు? వీలైనంత త్వరగా మనం ప్రశాంత్కి వైద్యం చేయించాలని నీకు తెలుసు కదా. మనకి సమయం చాలా తక్కువగా ఉంది. నాకు అన్నీ తెలుసు. ఈరోజు ఆర్తి వస్తుంది. నేను తనతో అన్నీ మాట్లాడతాను. భగవంతుడి దయ వల్ల తనతో పాటు యశ్వంత్ రాకుండా ఉంటే బాగుండు. లేకపోతే నువ్వు వాళ్ళిద్దరి సంతోషాన్ని చూసి ఆర్తితో అస్సలు నువ్వు ఏమీ మాట్లాడలేవు. ప్రశాంత్, ఏంటమ్మా, ఈ మధ్య తలుపు తెరవడానికి అంత టైం తీసుకుంటున్నారేంటి? అయ్యయ్యో, ఇలాంటి సమయంలో కాళ్ళ మీద పడకూడదమ్మా. మావయ్య గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. మరి మీ కాలు నొప్పి తగ్గిందా లేదా? నా కాలికి నొప్పా? అవును, అదే ఆ రోజు మీరు షూ వేసుకునేటప్పుడు కాలు. అమ్మా ఆర్తి, మా సంగతులన్నీ వదిలే. ముందు చెప్పు, నువ్వేలా ఉన్నావు? నువ్వే చెప్పు, ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. ఎవరి దిష్టి తగలకూడదు. యశ్వంత్ గారు నా తోడుండగా నాకేమీ జరగనే జరగదమ్మా. పునర్వివాహ